ప్రభుత్వం అవార్డులు ఇస్తున్నప్పుడు మీరు ఎంత షూటింగ్స్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎక్కడున్నా సరే ఆ డేట్ మార్క్ చేసుకుని ఆ రోజు వచ్చి అవార్డు తీసుకోవడం అనేది మన రెస్పాన్సిబిలిటీ అన్నారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు. నిన్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమం జరగలేదు. ప్రభుత్వం నుండి తెలుగు సినీ పరిశ్రమకి అవార్డులు ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఉంటారు. కానీ 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమం బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ కమీడియన్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, ఇలా అన్ని కేటగిరీస్లోనూ అవార్డులను ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఆయన్ని ఒక 2 గంటల అదనంగా సమయం కోరామని, ఆయన ఉండి మరీ అందరికీ ఆయన అవార్డులు అందించారని దిల్ రాజు అన్నారు. కానీ ఈ ఈవెంట్కి కొంతమంది సిటీలో ఉండి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ముఖ్యంగా ప్రభాస్, మహేష్ బాబు అండ్ రామ్ చరణ్ వీళ్ళ సినిమాలకి అవార్డులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. వీళ్ళని ఉద్దేశించి ఇండైరెక్ట్గా ఆయన స్పందించారని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం నుంచే అవార్డ్స్ వస్తున్నాయనంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి. మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా, ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరికి. ఇలాంటి ఈవెంట్స్కి అటెండ్ అవ్వడం వల్ల గవర్నమెంట్కి అలానే సినిమా ఇండస్ట్రీకి మధ్య రిలేషన్షిప్ స్ట్రెంగ్తన్ అవుతుందన్నారు దిల్ రాజు. ఇక నిన్న జరిగిన ఈవెంట్లో బాలయ్య, అల్లు అర్జున్, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ డైరెక్టర్ సుకుమార్ అటెండ్ అయి అవార్డు తీసుకున్నారు. వీళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు.